హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మహేందర్ విలేజ్ బ్లాగ్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి చూసారు కదా తమ్నేల్, మన గజ్వేలను అయితే వినాయకులు చూపించడానికి అయితే వచ్చేసిన. సో మన గజ్వేలను అయితే చాలా ప్లేస్లలో వినాయకులు అయితే అమ్ముతున్నారు. బట్ మేము వచ్చింది అయితే గజ్వేల్ టు ప్రజ్ఞాపూర్, గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వెళ్తున్న రోడ్లో ఒక షెడ్, వినాయకుల షెడ్ అయితే ఉంది. ఇది హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వినాయకులు అయితే చూసేద్దాం, నాతో పాటు వచ్చేయండి. సో ఫస్ట్ అయితే మీకు చిన్న నుంచి పెద్ద చూపిస్తాను. ఇవైతే స్టార్టింగ్లో వినాయకులు ఉన్నాయి, చిన్న ఉన్నాయి, అంటే ఈ సైజ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ లైన్ మొత్తం ఒకటే మోడల్ అనమాట. అక్కడ నుంచి కొద్దిగా వేరే మోడల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకటే, కాకపోతే కలర్ చేంజ్ ఉంటాయి అంతే. సో ఇక్కడ లైన్ చూపి. సో ఈ మోడల్ వచ్చేసి మనకి మహారాజ్, గణేష్ మహారాజ్, వెనక శివుడు ఉన్నాడు. సో ఇవి కూడా ఈ లైన్ దాదాపు అక్కడ దాకా సేమే ఉన్నాయి, కలర్ చేంజ్ ఉన్నాయి అన్నమాట. మా కెమెరామ్యాన్ భరత్ కుమార్ అన్నమాట. సో అక్కడ వరకు ఒకటే మోడల్, ఇక్కడ నుంచి మళ్ళీ ఈ 3 వినాయకులు కొంచెం వేరే ఉన్నాయి, కొంచెం హైట్ పెరిగినాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే 2 షెడ్లు ఉన్నాయి వినాయకుని, చూపి అక్కడ కూడా చూపి. సో ఇప్పుడైతే మనం పెద్ద వినాయకులను చూసేద్దాం. చూపించు. వావ్, సూపర్. బ్లాక్ కలర్, గ్రే కలర్ చెంకి ఉందన్నమాట ఇది. సూపర్. మీద శివుడు వచ్చిండు, బాగుంది. ఓ శివుడు అనుకున్నా, కృష్ణుడు కదా. ఇది కూడా అదే మోడల్, ఇటు చూపి. ఇది కూడా అదే మోడల్, కాకపోతే కలర్ చేంజ్ అంతే. ఈ 3 వినాయకులు ఒకటే కాదు, ఇది వేరే మోడల్. గ్రీన్ కలర్ పంచా, సూపర్, ఎక్సలెంట్. ఇవి ఫస్ట్ ఇవి చూసేద్దాం, ఇది కొంచెం హైలైట్, బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. అట్నే లైన్ రా, ఇవన్నీ ఒకటే మోడల్ లైన్, కాకపోతే కలర్ చేంజ్ అనమాట. బాగుంది, ఇది వస్తుంది వైలెట్ కలర్, బ్లాక్ అంటే ఇది రైట్. ఇది వచ్చేసి మనకి రాతి శిల్పంతో చెక్కిన విధంగా ఈ వినాయకుడు అనమాట. సూపర్, ఇది ఆరెంజ్ కలర్ పంచా. ఇది కొంచెం ఇంకా హైట్ ఉన్నాయి అనమాట ఈ వినాయకుల్లో. చూపిద్దాం, ఇవి నెక్స్ట్ లైన్లో చూపిద్దాం. ఇవైతే బుకింగ్ అవ్వలేదు, ఇంకా ఏం రాయలేదు. సో చాలా వినాయకులే ఉన్నాయి, భారీ హైట్ ఉన్నాయి, సూపర్. ఇవి ఇంకా పెద్దవి. సో కంపేర్ చేయండి, ఇటు చూపి. ఈ వినాయకునికి డిఫరెంట్ చాలా, ఈ వినాయకునికి కొంచెం పెద్ద, ఇవి చాలా కొంచెం పెద్ద ఉన్నాయి, 2 feet వరకు హైట్ ఉన్నాయి. ఇది కొంచెం డిఫరెంట్. ఇక్కడ ప్రతిసారి డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి అనమాట. మేము పోయినసారి కూడా ఇదే షెడ్లో తీసుకొని వెళ్ళిన వినాయకుడిని, మేము 15,000లో తీసుకొని వెళ్ళి ఉంటుంది, కానీ ఆ మోడల్స్ తీసలేవు. సో ఇది కొంచెం వేరే ఉన్నాయి. తొండంకి ఇక్కడ డెకరేషన్ వచ్చింది, చూసుకోండి. ఇస్తుందా ఇట్రా చెండు, ఇక్కడ చూద్దాం. సో ఈ వినాయకుడైతే అయోధ్య మోడల్. ఇక్కడ పక్కన శ్రీరాములు వచ్చిండు, మీద కృష్ణుడు వచ్చిండు 3 ఎక్సలెంట్ మోడల్ అనమాట, సూపర్ ఉంది. బ్లూ కలర్ పంచ, అయోధ్య మోడల్ వినాయకుడు. సో ఈ లైన్ ఇక్కడ 1 2 3 గణేష్, 3 వినాయకులు ఉన్నాయి ఇక్కడ ఈ టైప్లో. ఈ మోడల్స్ ఉన్నాయి, అక్కడ వరకు ఉన్నాయి. ఇవైతే కలర్ చేంజ్, ఈ 3 మోడల్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ ఉంటాయి అనమాట అంతే. వెంకటేశ్వర స్వామి మోడల్ ఉన్నాయి, ఇవి కూడా 2 ఎక్సలెంట్. తీసుకుంటే ఇట్లాంటి వినాయకుడు తీసుకోవాలి మనం. రికార్డ్ అవుతుందా వీడియో? తీసుకుంటే ఇట్లాంటి వినాయకుడు తీసుకోవాలి సార్ మనం. ఎక్సలెంట్. నేను ఎప్పుడు కూడా గజ్వేల్లో చూడలే మనం ఇలాంటి. సో ఇప్పుడు ఇంకో లైన్ చూద్దాం రండి.
సో ఈ లైన్ వచ్చేసి అది కొంచెం అరే ఈ వినాయకులు మనం ఫస్ట్ చూపి ఈ వినాయకులు మనం ఆ లైన్లో కూడా చూసినాము. అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అనమాట ఈ లైన్, ఇంకా చిన్న ఉన్నాయి. ఇదే రాజశిల్పం లాగా సేమ్ చిన్న వినాయకుడు ఆల్రెడీ బుకింగ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఈ షెడ్లో వినాయకులు అన్నీ చూసినాం కదా, ఇప్పుడు ఇంకో షెడ్లోకి అయితే పోదాం. అట్నే పెద్ద వినాయకుడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పెద్ద వినాయకులు చూపించేసినాం కదా, ఈ షెడ్లో చాలా వరకు పెద్ద వినాయకులు ఉన్నాయి. సో ఇప్పుడు మనమైతే ఇంకో షెడ్లోకి వెళ్దాం. ఇందులో కొంచెం వేరే మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇందులో లైటింగ్ బాగుంది, ఇక్కడ లైటింగ్ బాగుంది కాబట్టి వీడియో మంచిగా వస్తుంది అనమాట. ఇవి రుమాల్ మోడల్, రుమాల్స్ ఉన్నాయి. ఓ పక్కన నంది కూడా వచ్చింది, నందీశ్వరుడు రుమాల్ ఎక్సలెంట్. హంసా పైన కూర్చున్న వినాయకుడు దగ్గర ఇట్లా ఇవన్నీ సేమ్ సేమ్. ఇవి కూడా పైన వెంకటేశ్వర స్వామి. లేక సంవత్సరానికి ఈరోజు వచ్చినాం కదా వినాయక చెట్టుకి వచ్చే వరకు అమ్మ ఖతర్నాక్ అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది తెలుసా. వావ్, ఇది కొంచెం హైదరాబాద్లోనే చూసినా కానీ మళ్ళీ గజ్జలు ఎప్పుడు ఊళ్ళే. సో పైన కిరీటం కాకుండా ఇట్లాంటిది వస్తుంది అనమాట, బాగుంది. నాకు తెలిసి నామం కలరింగ్ వేస్తారు అనుకుంటా. ఇంకా ఆల్రెడీ బుక్ అయిపోయింది వినాయకుడు 31 నంబర్. ఇది కొంచెం డిఫరెంట్ బాగున్నాయి, లుక్ వస్తుంది మనం వినాయకుడు పెడితే మాత్రం. సో ఈ వినాయకులు చూసుకోండి ఫ్రెండ్స్, బాగున్నాయి అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో మనకి షెడ్ మొత్తంలో కూడా ఈ వినాయకులు కొంచెం లుక్ బాగా అనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్ ఈ వినాయకుడు చూసుకోండి, ఇది కూడా అయోధ్య మహారాజా మోడల్. పక్కన శివుడు వచ్చిండు, మీద అయోధ్య అని పేరు వచ్చింది, జై శ్రీరామ్. బాగుంది. శివుడు కాదు రాముడు అనమాట, బాగుంది. ఇవి కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ మోడల్. అరే అక్కడ మనము పెద్ద చూసినాం కదా, ఇక్కడ చిన్న ఉన్నాయి అనమాట. అవి పెద్ద వినాయకులు, ఇది చిన్న మోడల్. బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ ఉన్నాయి. రుమాల్ మోడల్ హైలైట్ ఉంది. సో మన గణేష్ మండపం వీడియో చూసిరో లేదో 2022 సేమ్ వినాయకుడు ఇదే, కాకపోతే కలర్ చేంజ్ ఉంది, సేమ్ వినాయకుడు. ఆ రోజు మేము ఇదే వినాయకుడు, పోయినసారి కూడా ఇదే మోడల్ కానీ పెద్ద ఉంటుంది. పోయినసారి కాక అంత ముందు ఆల్రెడీ వినాయకులు చాలా వరకు బుక్ అయిపోతున్నాయి, ఇంకా ఉన్నాయి చాలానే ఉన్నాయి. అన్న చెప్తుంది కాస్ట్ కూడా తక్కువనే ఇస్తుండే అన్న కూడా. ఇక్కడ 5,000 నుంచి 30,000 వరకు వినాయకులు ఉన్నాయని అయితే అన్న చెప్తున్నాడు. ఎక్సలెంట్, సూపర్. మా వైఫ్ నుంచి చూస్తే ఇది బాగుంది. ఇది కొంచెం వేరేనా? ఇది వేరు, ఇది నంది మీద ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు. కానీ నంది మీద కూర్చున్న వినాయకుడు సూపర్ ఎక్సలెంట్. నంది మీద కూర్చున్న వినాయకుడు రికార్డ్ అవుతుంది వీడియో. సో ఇది వచ్చేసి ఇంకో లైన్, సూపర్. ఇది గజ్జల్ మొత్తంలో హైలైట్ అనుకో, సూపర్. కలరింగ్ కొంచెం వస్తుంది. ఇది కొంచెం వేరే ఉన్నాయి అనుకో. ఈ మోడల్ మీద ఏను వచ్చింది, ఇక్కడ ఒక దేవత, మధ్యలో వినాయకుడు. సో ఈ వినాయకుడు చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది. ముగ్గురు కూడా కృష్ణుడే, 3 అవతారాలలో కృష్ణుడు అనమాట. బాగుంది వినాయకుడు, రెడ్ కలర్ పంచ. ఆల్రెడీ ఈ వినాయకుడు కూడా బుక్ అయిపోయింది, 9th నంబర్. ఎవరిదేమో మరి. పోయిన ఇళ్ళ నుంచి దూరం నుంచి ఉన్నాం. సో ఈ వినాయకులు వచ్చేసి కొంచెం చిన్నగా ఉన్నాయి మోడల్స్. ఇది వచ్చేసి లాస్ట్ లైన్, అది సింపుల్గా ఉన్నాయి ఆ వినాయకులు. అది చూపించండి, సింపుల్గా ఉన్నాయి కానీ హైట్ ఉన్నాయి. ఇవి కూడా అంతే బాగున్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా వినాయకులు అయితే. సో ఈ వినాయకుని షెడ్ వచ్చేసి మనకి గజ్వెల్ టు ప్రజ్ఞాపూర్ వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్లో HP పెట్రోల్ బంక్ పక్కనైతే ఉంటుంది. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, చూపించు.
ఫోన్ నంబర్. సో ఇది ఈరోజు వీడియో అయితే. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహేందర్ విలేజ్ బ్లాగ్స్. జై శ్రీ గణేష.